ఎందుకు యేసుప్రభు గాడిద పిల్ల మీదనైనా వచ్చాడు? వై హీ చాస్ ద డాంకీ? ఎందుకు గాడిద పిల్లని తీసుకున్నాడు? జకర్యా 9:9 మనం చూస్తే ఆ గాడిద పిల్ల ఒక తగ్గింపునకు గుర్తుగా కనబడుతున్నది. రాజులందరూ కూడా దేని మీద ప్రయాణం చేస్తారు? గుర్రముల మీద ప్రయాణం చేస్తారు రాజులు. మన దేశాల్లో అయితే ఏనుగుల పైన ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ఈ రాజు, దిస్ కింగ్, హీస్ నాట్ ట్రావెలింగ్ ఆన్ హార్స్. ఆయన గుర్రం పైన ప్రయాణం చేయట్లేదు, ఆయన గాడిద పైన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను రాజుని అని గొప్పగా చెప్పుకునేటట్టు ఆయన కనబడట్లేదు. ఆయన తగ్గింపు కలిగి ఆయన వస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ గాడిద అనేది తగ్గింపునకు గుర్తుగా ఉన్నది. ఆయన వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ పైన యూదులందరూ కూడా మనము చూసి ఉంటాం, మూవీస్లో, సినిమాలో చూసి ఉంటాం. వాళ్ళ పైన పురుషులు కానీ స్త్రీలు కానీ పైన వాళ్ళు కొంగులా కప్పుకొని ఉంటారు, వస్త్రాలు ఉంటాయి. వాటిని అన్నిటిని తీసి, ఇంగ్లీష్ బైబిల్లో క్లోక్స్ అని ఉంది. క్లోక్స్ అని అంటే ఏంటిదంటే పైన కప్పుకున్న ఈ యొక్క వస్త్రాలు తీసి వాళ్ళు దారి పొడుగున పరిచారు. ఎందుకనంటే కార్పెట్ లాగా ఒక రాజు వచ్చేటప్పుడు, ఒక అధిపతి వచ్చేటప్పుడు, ఆయనని ఆహ్వానించేటప్పుడు చేస్తామో ఈయన రాజులకు రాజు, సర్వశక్తిమంతుడు అని చెప్పి వాళ్ళు అక్కడ వేయడానికి ఎక్కడ ఈ కార్పెట్లు ఏం కనిపించలేదు. కాబట్టి వాళ్ళ పైన ఉన్న వస్త్రములను తీసి పరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదే నిజమైన ఆరాధన. అంటే ఆయన వచ్చేటప్పుడు నేను ఆయనని ఆహ్వానించాలి, నేను వెల్కమ్ చేయాలి. ఒకవేళ నేను తక్కువైనా పర్వాలేదు, నా పైన ఉన్న వస్త్రము లేకపోయినా తక్కువైనా పర్వాలేదు, నేను నన్ను తగ్గించుకొని నా రాజుని నేను ఆహ్వానించాలి అనేదే నిజమైన ఆరాధన. హల్లెలూయా. అలాగే ఆయన వచ్చేటప్పుడు ఆయనని వెల్కమ్ చేస్తూ వస్తున్నారు. అది మాత్రమే కాదు, మరి ఆయన గాడిద పైన కూర్చోడానికి అనుకూలంగా ఉండాలని వస్త్రాలు వాళ్ళు పరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనని స్తుతిస్తూ ఉన్నారు, ఆయనని ఘనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా.